ప్రిన్స్ మహేష్ మంచి జోరు మీద ఉన్నాడు. వరుసగా 3వ విజయం సాధించి హ్యాట్రిక్ అందుకున్నాడు. కలేజాతో కలవరపడ్డ అభిమానులకు దూకుడుతో హుషారునిచ్చి బిజినెస్ మ్యాన్ గా బాక్సాఫీస్ షేక్ చేశాడు. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రంతో సిరులు కురిపిస్తున్నాడు. భయానికి మీనింగే తెలియని బ్లడ్ రన్ అది. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. సూర్యాబాయ్ అంటే నేను కాదు, ఇట్స్ అ బ్రాండ్. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీని. బేసిక్గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే, పచ్చిగా చెప్పాలంటే కసి. ఒకప్పుడు మహేష్ సినిమా ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. సైనికుడు పరాజయం తర్వాత 3 ఏళ్లకు కలేజా విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మహేష్ కలేజాపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సరిగ్గా అదే సమయంలో దూకుడుతో దూసుకొచ్చిన ప్రిన్స్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టాడు. ఓవర్సీస్ లో తెలుగు సినిమాల మార్కెట్ పెంచాడు. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ వెళ్ళిపోతాం. దూకుడు వేడి చల్లారక ముందే గతేడాది సంక్రాంతికి మహేష్ బిజినెస్ మ్యాన్ గా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ప్రిన్స్ సినిమాకు ప్రారంభ వసూళ్లు ఎలా ఉంటాయో చాటి చెప్పింది చిత్రం. మహేష్ 1 మ్యాన్ షోగా నడిచిన ఈ సినిమా మరో విజయాన్ని ఈ రాకుమారుడి ఖాతాలో వేసింది. నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. నేను కొడితే అదోలా ఉంటదని వాళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలీదు. సార్, యుద్ధం చేతకానోడే ధర్మం గురించి మాట్లాడతాడు. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ సంక్రాంతికి మహేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రిన్స్ కి వరుసగా 2వ సంక్రాంతి విజయాన్ని అందించింది. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతన ఇంట్లో పెళ్ళకి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. హ్యాట్రిక్ విజయాలు ఖాతాలో వేసుకున్న మహేష్ ఈ మధ్యకాలంలో ఏ కథానాయకుడికి సాధ్యం కాని ఘనత సాధించాడు. దూకుడు చిత్రం పూర్తిగా హాస్య ప్రధానంగా సాగేదైతే బిజినెస్ మ్యాన్ 1 మ్యాన్ షోగా నడిచే మాస్ మసాలా. ఈ రెండింటికి భిన్నం హీరోయిజం ఏమాత్రం లేని చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. కుటుంబ బంధాలు, ఆత్మీయతలు, సంప్రదాయాల చుట్టూ తిరిగే కథ. ఈ చిన్నోడే మాటలతో కూర్లు ఉండేస్తాడు. బేసిక్గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే, పచ్చిగా చెప్పాలంటే కసి. ఇలా 3 వైవిధ్యమైన చిత్రాలతో మహేష్ హ్యాట్రిక్ సాధించడం మామూలు విషయం కాదు. అందుకే
ప్రిన్స్ తెలుగు చిత్రసీమ రారాజే అంటున్నారు సినీ పెద్దలు. ప్రస్తుతం సుకుమార్, జాగర్లమూడి రాధాకృష్ణ లాంటి దర్శకులతో సినిమాలు చేస్తున్న ఈ కథానాయకుడి కెరీర్ లో అన్ని మంచి రోజులే కనిపిస్తున్నాయి. మరి 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చే